తేజో సంబంధమైన జీవితంలోకి ఎలాగొచ్చాడో చెప్పే వయసు వచ్చింది వాడికి. వాడి కన్నులు ఎలా తెరవబడ్డాయో, వెలుగును వాడు ఎలా చూశాడో చెప్పే వయసు వాడికి వచ్చింది. వాడిని అడగండి, వాడి సంగతి వాడు చెప్తాడని అంటి చుదిలేరంతే వాడు. మళ్ళీ అడుగుతా ఉంటే మళ్ళీ అదే చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పెద్దల ముందు కానీ వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఎవరి ముందు జంకు జడుపు లేకుండా మాట్లాడుతున్నాడంటే ఏమొచ్చిందండి వాడికి? వయసు వచ్చింది. సంఘానికి వయసు రావాలి, సేవకులమైన మనకు కూడా వయసు రావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీకు బోధించదగ్గ పెద్దవాడిని నేను కాదు, కానీ సంఘానికి వయసు రావాలి. బంధువుల మధ్యలో, కుటుంబీకుల మధ్యలో, సమాజంలో యేసు నా రక్షకుడు, వెలుగులోనికి నేను నడిపించాడని సాక్ష్యం ఇచ్చే వయసు సంఘానికి రావాలి. ఎవరి ముందు నిలబెట్టినా జంకు జడుపు లేకుండా, ఏమాత్రం అరమరిక లేకుండా యేసు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అని చెప్పే వయసు మనకి రావాలి. హల్లెలూయా. ఎమ్మెల్యే గారు కదండి, మళ్ళీ ఏమనుకుంటారని నేను పెద్ద ఎక్కువగా మాట్లాడలేదండి. వదా దొరికాడా ఎమ్మెల్యే, చెప్పండి సువార్త. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర మాట్లాడాలి, జరగకూడదు. వాళ్ళకి ఆ సత్యం తెలియాలి. డాక్టర్ మందు వేసినప్పుడు వాడు గవర్నర్ అయిన సరే పొడి చేస్తాడంత ఇంజక్షన్. ఈయన గవర్నర్ కదా, పొడవకూడదు కదా అనుకోడు. వాడు గవర్నర్ అవన, రాష్ట్రపతి అవన పొడి చేస్తాడంత ఇంజక్షన్, కోసేస్తాడంత కడుపు. ఎందుకంటే వాడు రోగి, ఈయన వైద్యుడు. దేవుడికి స్తోత్రం. స్టేటస్లు పక్కన పెట్టండి. అక్కడ మాత్రం ఇతడు వైద్యుడు, అతడు రోగి అంతే. ఇక్కడ మాత్రం మనము దేవుని ప్రతినిధులం, వారు మనుషులంతే. మనమేం సామాన్యమైన మనుషులం కాదు, దేవుని ప్రతినిధులం మనం. హల్లెలూయా. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ప్రభు చెప్పినవన్నీ నెరవేర్చబడుతూనే ఉన్నాయి. అక్కడక్కడ భూకంపాలు ఇవన్నీ కామనే.